హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం మన పాన్ కార్డ్ అనేది ఆధార్ కార్డ్ తో లింక్ ఉందా లేదా అని ఆన్లైన్ ద్వారా ఏ విధంగా చెక్ చేసుకోవచ్చో ఆ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు అసలు మన పాన్ కార్డ్ అనేది ఆధార్ తో లింక్ లేకపోతే అలాంటప్పుడు మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఎవరి పాన్ కార్డ్ అయితే ఆధార్ తో లింక్ లేదో అలాంటి వాళ్ళ పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఇనాపరేటివ్ అయితే అయిపోతుంది. ఒక్కసారి మీ పాన్ కార్డ్ ఇనాపరేటివ్ అయిపోతే అలాంటప్పుడు మీకు ఎక్కడెక్కడైతే పాన్ కార్డ్ అవసరం పడుతుందో అలాంటి చోట మీ పాన్ కార్డ్ ని ఉపయోగించుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ట్యాక్స్ పేయర్ అయితే ట్యాక్స్ ని పే చేసేటప్పుడు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక నార్మల్ పర్సన్స్ అయితే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, లోన్ కి అప్లై చేసుకోవాలన్నా, లేదా 50,000 కన్నా ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేయాలన్నా, లేదా డిపాజిట్ చేయాలన్నా, ఇలా ప్రతి చోట వాళ్ళకు కూడా పాన్ కార్డ్ యొక్క అవసరం పడుతూనే ఉంటుంది. సో ఒకవేళ వాళ్ళ పాన్ కార్డ్ అనేది ఆధార్ తో లింక్ లేకపోతే అలాంటప్పుడు ఇలాంటి చోట్ల చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అందువల్ల ఖచ్చితంగా మీ పాన్ కార్డ్ ఆధార్ తో లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ లింక్ లేకపోతే మీరు ఇంట్లో కూర్చొని మీ పాన్ కార్డ్ అనేది ఆధార్ కార్డ్ తో ఏ విధంగా లింక్ చేసుకోవాలో దానిపై నేను ఒక వీడియో కూడా చేశాను. దాని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. ఆ వీడియోని చూసి మీరు చాలా ఈజీగా మీ పాన్ కార్డ్ ని ఆధార్ తో లింక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మీ పాన్ కార్డ్ ఆధార్ తో లింక్ ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. అలాగే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ పర్సన్స్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మన పాన్ కార్డ్ ఆధార్ తో లింక్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి అన్నిటికన్నా ముందు మన మొబైల్ ఫోన్ లో లేదా కంప్యూటర్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి incometax.gov.in అని సెర్చ్ చేయాలి. దీని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీరు డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ లోకి అయితే వచ్చేసారు. సో ఇక్కడ మనకు ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో దీనిలో మన పాన్ కార్డ్ ఆధార్ తో లింక్ ఉందా లేదా అని చాలా ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. సో దానికోసం కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది, లింక్ ఆధార్ స్టేటస్ అని. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు ఒక పేజ్ లోడ్ అయిపోతుంది. సో దీనిలో మన పాన్ కార్డ్ నంబర్ అదే విధంగా ఆధార్ కార్డ్ నంబర్ రెండు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రెండు ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే మన పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ తో లింక్ ఉందా లేదా అని ఒక స్టేటస్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు, మనం ఎంటర్ చేసిన పాన్ కార్డ్ అయితే ఆధార్ తో లింక్ అయి ఉంది కాబట్టి యువర్ పాన్ ఈజ్ ఆల్రెడీ లింక్ టు గివెన్ ఆధార్ అని ఆధార్ నంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీ పాన్ కార్డ్ ఆధార్ తో లింక్ లేకపోతే అలాంటప్పుడు ఇక్కడ మీకు యువర్ పాన్ ఈస్ నాట్ లింక్డ్ విత్ ఆధార్ కార్డ్ అని చూపిస్తుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు మీ పాన్ కార్డ్ ని అయితే ఆధార్ తో లింక్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరికైతే ఇక్కడ నాట్ లింక్డ్ అని చూపిస్తుందో అలాంటి వాళ్ళు పాన్ కార్డ్ ని ఏ విధంగా ఆధార్ కార్డ్ తో లింక్ చేసుకోవాలో దానిపై నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో అదే విధంగా పైన ఐ బటన్ లో కూడా దొరుకుతుంది. సో అక్కడి నుంచి ఆ వీడియో చూసి మీరు చాలా ఈజీగా మీ పాన్ కార్డ్ ని ఆధార్ కార్డ్ తో అయితే లింక్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చేదైతే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.